ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మరి ఈ రోజున ఏలూరు పార్లమెంట్ సంస్థాగత నిర్మాణం కొరకు వచ్చినటువంటి ముఖ్య అబ్జర్వర్ గారు, రాజానగరం గౌరవ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు, పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కరటం సాయి గారు, చింతలపూడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య గారు, మా టౌన్ పార్టీ అధ్యక్షులు రాజు గారు, మన నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జి బర్మా పనిబాబు గారు అందరూ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రెస్ మీటు ఈరోజు రాష్ట్రంలో ఒక సుపరిపాలన సాగుతున్నటువంటి తరుణంలో గంజాయి వనంలాగా ఈ రాష్ట్రానికి గంజాయి వనంలాగా పట్టి పీడిస్తున్నటువంటి జగన్ అనేటువంటి ఒక జలగా అండర్గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి జడా శ్రవణ్ కుమార్, ఈ జడా శ్రవణ్ కుమార్ని ఒక ముద్రేసి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మీద అత్యవసన ఆంబోతులాగా వదిలిపెడటం జరిగింది. వారి రోజున రాష్ట్రంలో ఎక్కడా కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తూ ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేస్తూ ప్రజలు ఏదైతే ఈ రోజున సుపరిపాలన స్వీకరిస్తూ ఉన్నారో దానికి దూరంగా వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ చేసే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వారి డిఎన్ఏలోనే ఉంది. ఎందుకంటే అది ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి ఎక్కడ ఏ ప్రభుత్వం బాగా ప్రజలకు పనిచేస్తున్నప్పుడు ప్రజల్లో కళ్ళకులాలు సృష్టించి మతాల మధ్యలో విద్వేషాలు పెట్టి, ప్రాంతాల మధ్యలో విద్వేషాలు పెట్టి, కులాల మధ్యలో విద్వేషాలు పెట్టి లబ్ధి పొందాలి, గొడవలు సృష్టించాలి, అల్లరమూకలు రెచ్చగొట్టాలి, ఎక్కడా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం లేకుండా చూడటమే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నేచరు. దాంట్లో భాగంగానే కొన్ని గంజాయి వనాలని తయారు చేసి రాష్ట్రం మీద విడిచిపెట్టి వాళ్ళు ఒకరు కులం పేరు మీద, ఒకరు మతం పేరు మీద, ఒకరు ప్రాంతం పేరు మీద అనేక రకాలైనటువంటి విధ్వంసాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజానీకం మెలకుగా ఉండాలి, రాష్ట్ర ప్రజానీకం చైతన్యంతో ఉండాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విజనరీ అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అభయవస్తం అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ రోజున రాష్ట్రం గణనీయమైనటువంటి అభివృద్ధి సాధిస్తూ ఉంటే ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజేమో మావిగారు అంటాడు, ఒక రోజేమో 3 రాజధానులు అంటాడు, ఒక రోజేమో 16 రాజధానులు అంటాడు, ఒక రోజునేమో అనేక మంది స్మగ్లర్స్ని గంజాయిని తీసుకునేటువంటి వారిని పరామర్శిస్తుంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మరణానికి కూడా వారే కారకులు అవుతారు. తిరిగి మళ్ళీ పోలీస్ బందోబస్తు ఇవ్వలేదని ప్రభుత్వం మీద నిందలేసేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా చైతన్యంతో ఆలోచిస్తూ ఉన్నారు. ఏదైతే 151 నుంచి 11కు వచ్చావో 11 నుంచి సింగిల్గా 1కి వచ్చేటువంటి పరిస్థితికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యువకుల ఉపాధి లక్ష్యంగా ఈ రోజు నూతన ఇండస్ట్రీ విధానాన్ని తీసుకొచ్చి మరి ప్రారంభిస్తున్నటువంటి సమయంలో ఈ రోజున రాష్ట్రంలో అల్లకుల్లాలు సృష్టించాలి, అభివృద్ధిని చూసి వారవలేనటువంటి పరిస్థితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనేక రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఒక కక్ష సాధింపు చర్యగా ఈ రోజున రాష్ట్ర ప్రజానీకాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని తస్మా జాగ్రత్త, గ్రహించండి. 5.5 కోట్ల మంది ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ నుంచి. ఇట్లాంటి వ్యక్తిగాళ్ళు ఇట్లాంటి కుట్రలు మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి నేను హెచ్చరిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా కూడా అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల పాలన వల్లే అద్భుతంగా పరిపాలిస్తున్నారు. ఆ పాలనలో ఎందరో అభాగ్యులకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది, మంచి జీవితాలు వచ్చినాయి. విజన కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రజల కంట కన్నీరును తుడవడానికే వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి మోడీ గారి సహాయ సహకారాలతో అద్భుతమైన పాలనని స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడని రీతిలో అద్భుతమైన పాలన అందిస్తూ ప్రజలందరూ ఆనందిస్తూ అభివృద్ధి చెందుతూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడుస్తున్న టైంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ వైసీపీ చిల్లర ముఖ అల్లర ముఖలా ఏర్పడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కానీ చూసినట్లయితే కులాల మధ్య చిచ్చులు పెట్టడం, మతాల మధ్య చిచ్చులు పెట్టడం, కుల విధ్వంసాలతో రెచ్చగొట్టడం, ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులు చేయడం మళ్ళీ మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి అనే టీం. ముఖ్యంగా వైసీపీ నాయకులు కానీ చూసుకున్నట్లయితే మనం పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంతసేపు వారిని టార్గెట్ చేసి వారిని ఇబ్బంది పెట్టే విధంగా వారితో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడి వారికి రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాం. ఒక్క విషయం చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మా నోటికి జిప్పు వేసి అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. ప్రజలకు ఇబ్బంది కలుగుద్ది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పేస్తుంది. మనం సామరస్యంగా మంచి పాలన ప్రజలకు అందించాలి. అంతే తప్ప జనసేన నాయకులు ఎవరో మాట్లాడొద్దని శాసించారు కాబట్టి ఇప్పటి వరకు జనసేన నాయకులు ఎవరో మాట్లాడతలేదు, జనసేన కార్యకర్తలు మాట్లాడతలేదు, వీర మహిళలు మాట్లాడతలేదు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు మాత్రం విడిచిపెడితే అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్రప్రదేశ్ లో తిరగనిచ్చే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా చూస్తే కొంతమంది దళిత సోదరులు రెచ్చగొడుతున్నారు. దళిత సోదరులు రెచ్చగొట్టి దళితులందరినీ కూడా తీసుకొచ్చి రోడ్డు మీదకి విడిచిపెట్టి కొంతమంది దళితుల సోదరులు మాత్రమే తీసుకొచ్చి రోడ్డు మీద విడిచిపెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తున్నారు. ప్రభుత్వాన్ని తిట్టండి, తప్పులేదు. ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో పొరపాట్లుంటే చెప్పండి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒక్కడితే తొక్క తీసేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు భయభ్రాంతులు చేయడం మాత్రమే అతని నైజం. మనం ఎక్కడ చూసినా అతని ప్రభుత్వ హయాంలో కానీ చూస్తే గత ప్రభుత్వ హయాంలో అతను చేసింది ఏముంది? బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఇక్కడ భూ కబ్జాలు, స్థల కబ్జాలు, రౌడీయిజం, ప్యాకెట్లు, క్లబ్బులు, ఈ తప్ప జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం అభివృద్ధి జరిగింది? ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఆగిపోయింది, అమరావతి ఆగిపోయింది, రోడ్లు లేవు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఒక్క కొత్త ఇండస్ట్రీస్ రాలేదు. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, గుంతలు లేని రోడ్లన్నీ కూడా వేస్తున్నారు. అదే విధంగా చూస్తే ఇండస్ట్రీస్ అన్ని కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువ పెంచుతున్నారు. ఆ యొక్క పెంచడం వల్ల అభివృద్ధి జరుగుతుంది, నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ కి టాక్సేషన్ పెరిగి ఆదాయ వనరులుగా కూడా మారింది. ఇవన్నీ చూడలేని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రుల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి దాని మీద కూడా అతను కన్నెర్ర చేసి అతని యొక్క ఆంధ్రులందరూ పతనం అయిపోవాలి, ఆంధ్రప్రదేశ్ పతనం అయిపోవాలని చెప్పి ఒక పెద్ద స్కెచ్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తున్నాడు. ఇప్పుడు ముఖ్యంగా కానీ చూస్తే కులాల మధ్య సిచ్చు, కాపుల గురించి మాట్లాడతాడు. మొన్న కాపు ముత్తైదులు కొంతమంది మీటింగ్ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యతిరేకంగానే మాట్లాడే కాపులకి నేను అడుగుతున్నాను, మీ వైసీపీ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాపులకి నియమించగలరా? నియమించగలిగితే ఒక్కసారి ఆలోచించండి. బొత్స సత్యనారాయణ ఉన్నాడు, అమర్నాథ్ ఉన్నాడు, అలాగే చూస్తే తోట త్రిమూర్తులు ఉన్నాడు, ఇక్కడ పేరు నాని ఉన్నాడు, అంబడి రాంబాబు ఉన్నాడు. ఎవరిని ప్రకటిస్తారో ప్రకటించండి. ఆ తర్వాత కాపుల మీద ప్రేమ ఉందో లేదో ప్రజలు ఆలోచిస్తారు. కాపుల మీద మీకు ఏ పాటి ప్రేమ ఉందో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కాదు, కాపులకి మీరు ఏం చేశారు? రాజ్యసభకి సీట్లు వస్తే మీ ప్రభుత్వ హయాంలు అన్ని కూడా రెడ్లకే ఇచ్చుకున్నారు కదయ్యా. ఈవేళ కాపుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది మీ అందరికీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పిచ్చి గురించి జనాలకు తెలియందే ఉంది. ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు మనకి 3 రాష్ట్రాలు అన్నాడు, 3 రాష్ట్రాల కింద 3 ముక్కల పేకాట కింద మనకేదో ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఈవేళ మావిగన్ అనేదో పేరెట్టాడు ఒకటి. నిజానికి అమరావతి అని అంటే మన పురాణాల ప్రకారం దేవతలు నివసించే ప్రదేశం అని అర్థం. మన పురాణాలు ఘోషిస్తున్నాయి దేవతలు నివసించే ప్రదేశం అని. అలాంటి ప్రదేశాన్ని పట్టుకుని ఈవేళ తలతిక్కలాగా ఏదో 4-5 రకాల దేశాలకి క్రాస్ బ్రీడింగ్ లో ఒక కొత్త జంతువు వచ్చినట్టుగా మావిగన్నట్టు అదేదో పేరు, అది ఎవరికి అర్థం కావట్లేక ప్రజలందరూ కూడా అసలు అసహించుకునే పరిస్థితి ఉంది. అదే విధంగా చూస్తే ఇతను ఏదో చేస్తాను అని అంటాడు, ఏమి చేయడు. కుటుంబ సభ్యులను కూడా బలి తీసుకుని అధికారంలోకి వచ్చినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఆవేళ చూస్తే బాబాయ్ హత్య ఎవరు చేశారు? అదే విధంగా చూస్తే
తల్లిని చెల్లిని ఎలక్షన్ ముందు బ్రహ్మాండంగా అన్ని విధాలుగా కూడా ఉపయోగించుకొని ఈవేళ ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిని చెల్లిని కూడా విడిచిపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడపడుచులకు ఏం చేయగలడు, ఏం చేశాడు అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి ఆడపడుచులందరూ ఆంధ్రులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా చూస్తే ఈ మావిగన్ అనేది కూడా పేరు కూడా ఒక పిచ్చి పేరు, అది ఒక పిచ్చి తొక్కలకి గడిపెట్టుకునే పేరు. అతనికి ఏం పేరు పెట్టాలో తెలియక బాగా పిచ్చి ముదిరిపోయి ఏం చేయాలో అర్థం కాక ఈ కూటమి ప్రభుత్వానికి ఎలా ఎదిరించాలో తెలియక ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోయే పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఒక పిచ్చి పెట్టిన వాళ్ళ వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా జీవితం వైసీపీ నాయకులు మొట్టమొదటి నుంచి కూడా శవ రాజకీయాలు చేయడం అనేది అందరికీ తెలుసు. శవాలతో రాజకీయం చేస్తారు, బాబాయ్ నచ్చి చేస్తారు, అచ్చేమో కూటమి నాయకుల మీద తోస్తారు. లేదు అని అనుకుంటే ఎవరిని ఒకటి చంపుతారు, చావుకి వాళ్ళే కారణం, మళ్ళీ వాళ్ళే వచ్చి అక్కడ పరామర్శలు చేయడం అనేది దానికి పరిపాటిగా మారింది. శవరాజకీయాలే ముఖ్యం వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి నిద్ర పట్టదు, ఆంధ్రప్రదేశ్ సంతోషంగా ఉంటే నిద్ర పట్టదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాత్రం మాట్లాడతారు. ఎవరో కొంతమంది పనికిమాలి నాయకులు కొంతమంది తయారయ్యారు ఈ మధ్య కాలంలో. పనికిమాలి నాయకులు తయారయ్యి పవన్ కళ్యాణ్ గారిని తిడితే మేము పెద్ద నాయకులు అయిపోతామని చెప్పి ఒక భ్రమలో ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ పేటీఎం గాళ్ళు అందరికీ ఒకటే చెప్తున్నాను, వైసీపీ పేటీఎం గాళ్ళు అందరికీ కూడా జన సైనికులు ఒక్కసారి తలుచుకుంటే ఒక్కొక్కరిని తొక్క తీసేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఆపుతున్నారు, అందరితోని ప్రశాంతంగా ఉంచండి, ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళు తిట్టినా ఏమవుదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నేను త్యాగాలు చేస్తున్నాను, మీరు కూడా త్యాగాలు సిద్ధం కండి, ఎవడు ఏమన్నా పట్టించుకోవద్దని చెప్పి మమ్మల్ని 1కి 10 సార్లు మాట్లాడకుండా నోరు మూయించారు కాబట్టి మేమందరం ఆగుతున్నాం. లేకపోతే జన సైనికులు వీర మహిళలు మాత్రం ఒక్క క్షణంలో ఏం చేస్తారో మీకు తెలుసు. గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే జన సైనికులు వీర మహిళలు ఏ రోజు కూడా మిమ్మల్ని లెక్క చేసిన పరిస్థితి లేదు. అలాంటిది ఈ రోజుని ఎలా విడిచిపెడతారనుకున్నారు? మీకున్న బాధ, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బాధ అల్లా ఒకటే ఒకటి, కూటమిని విచ్ఛిన్నం చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని యొక్క కూటమి నుంచి తప్పించాలి, తప్పించకపోతే ఎప్పటికీ నాకు అధికారం రాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి కూటమి మధ్య ప్రజల మధ్య చిచ్చులు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎప్పుడు తొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎలా తొక్కాలో తెలిసిన వారు కాబట్టి 2024లో తొక్కారు. మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి రానివ్వరు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని కూడా తిరగనివ్వరు, వైసీపీ నాయకులను కూడా తిరగనివ్వరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖబర్దార్ మరొకసారి చెప్తున్నాను, వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ని పవన్ కళ్యాణ్ జోలికి రావద్దు. వస్తే జన సైనికులు మాత్రం ఏ విధంగా కూడా మిమ్మల్ని విడిచిపెట్టరు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విడిచిపెట్టరు అని చెప్పి హెచ్చరిస్తున్నాను. దిశగా రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం కలిగించే విధంగా ఒక మంచి పరిపాలన ముందుకు సాగుతున్న తరుణంలో వైసీపీ మరలా ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టదనేటటువంటి ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి గారు కులాల వారీగా నాయకులను ఎంచుకొని వాళ్ళని రాష్ట్ర ప్రజల్లోకి విడిచిపెట్టిన పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే జడా శ్రావణ్ కుమార్ని దళితుల సమస్యల మీద అని చెప్పి పంపించడం జరిగింది. ఈరోజు దళిత వర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఉపయోగించుకోవటానికి జడా శ్రావణ్ కుమార్ని జగన్ రెడ్డి గారే పంపించాడు అనేది మనందరికి కూడా అర్థమవుతుంది. ఎందుకనంటే జడా శ్రావణ్ కుమార్ ఏలూరులో మాట్లాడుతూ సహజంగా దళితుల సమస్యల మీద చెప్పుకోవటంలో ఎవరికి ఇబ్బంది లేదు, వారి స్థితిగతులను చెప్పుకోవచ్చు, మనకేం ఇబ్బంది లేదు. కానీ ఆ మీటింగ్ దళితుల పేరు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భాలు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. జడా శ్రావణ్ కుమార్ యొక్క దుష్ట బుద్ధిని రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. అలాగే ఇటువంటి జడా శ్రావణ్ కుమార్ లాంటి ఆలోచన పరులందరిని కూడా దళిత సామాజిక వర్గం కూడా అసహించుకునే విధంగా చైతన్యవంతులు కావాలని చెప్పి కూటమి తరపున, జనసేన పార్టీ తరపున మేము
దళితులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ ద్వారా.